హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్లో మనం 11వ లెసన్ అంటే 11th లెసన్ రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అనేది నేర్చుకోబోతున్నామండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దీని నుండి కూడా మనకు టెట్ ఆర్ డిఎస్సిలో 1 మార్క్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే మనకు సైన్స్తో పాటు మనము తెలుగు అలాగే మనము సోషల్ కూడా చెప్తున్నామండి. ఎస్పెషల్లీ ఇది మనకు స్పెషల్గా మనము ఎక్కువగా అంటే ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఎస్జిటికి ఎక్కువ యూజ్ అవుతున్నాయి ఈ వీడియోస్. కాబట్టి మీరు ఎస్సే వాళ్ళు అంటే మీ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది మీరు చూసుకోండి. ఏదైనా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే 8th వరకు వినండి. తర్వాత మీరే చూసుకోవాలండి. మళ్ళీ డిపెండెన్సీ అనేది లెర్నర్ జోన్ మీద కాకండి, ఎందుకంటే ఇది స్పెషల్గా ఎస్జిటికి రూపొందించబడింది. ఓకేనా. తర్వాత మనం చూసుకున్నట్లయితే రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ అండ్ అవుట్ అంటే ఎయిర్ గోస్ ఇన్ అండ్ ఏంటిది ఇన్ అవుట్ ఆఫ్ బాడీ అంటే లోపల తర్వాత బయట ఏంటిది దాన్ని మనం బ్రీతింగ్ అంటాం. అంటే ఏంటిది ఇన్హేల్ అండ్ ఎక్సేల్, పీల్చుకుంటాం తర్వాత వదులుతాం కదా, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ద ప్రాసెస్ విచ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ ఎయిర్ గోస్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్ ఆర్ రెస్పిరేషన్. తర్వాత ఇన్స్పిరేషన్ అంటే ఏంటిది ఇన్హేల్ అన్నట్టు, ఎక్స్పిరేషన్ అంటే ఏంటిది ఎక్స్హేల్ అన్నట్టు. అంటే ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఎయిర్ అంటే ఏంటిది అంటే లోపల తీసుకోవడాన్ని మనం ఇన్స్పిరేషన్ అంటాం. తర్వాత మనము ఏంటిది బయట వదలడాన్ని ఎక్స్పిరేషన్ అంటాం. ఇక్కడ రెస్పిరేషన్ రేట్ అంటే ఏంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ వి బ్రీత్ ఇన్ మినిట్, ఏంటిది ఒక్క నిమిషంలో మనం ఎన్నిసార్లు అవుట్ అండ్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తామో దాన్ని మనము రెస్పిరేషన్ రేట్ అంటాము. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కొన్ని మనము చూద్దాం. ద ఎక్స్హేల్డ్ ఎయిర్ ఈస్ వామ్ అండ్ హ్యాస్ మాయిశ్చర్ ఇన్ ఇట్, ఏంటిది మనం కొంచెం వెచ్చగా అంటే ఏంటిది కొంచెం మనకు వేడిగా ఉంటుంది కదా, ముక్కు దగ్గర పెట్టండి, మీరు ఒకసారి ఎక్స్హేల్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మాయిశ్చర్ అంటే ఏంటిది కొంచెం తేమ శాతం అనేది అంటే నార్మల్గా ఉంటుంది అన్నట్టు. తర్వాత మనం ఇక్కడ 1/4 ఫినోలాప్థిలిన్, తర్వాత దానికి సంబంధించినటువంటి లైమ్ వాటర్ అండ్ ఫినోలాప్థిలిన్ సొల్యూషన్, ఇవి రెండు అక్కడ గ్యాసెస్కి యూజ్ చేస్తారు టెస్ట్ చేయడానికి. తర్వాత మనకు ఒక్కసారి చూద్దాం. గ్యాసెస్ ఇచ్చారు, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇన్హేల్ తర్వాత ఎక్సేల్ ఎంతవరకు వస్తుంది తర్వాత ఎంతవరకు పోతుంది అనేది 79% వస్తే 79.5% అనేది పోతుంది. ఎంతకు ఇదంతా కూడా 100 mlకి అక్కడ సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి మనం 100% అనేది తీసుకున్నాం. ఓకేనా. 21% వస్తే 16.5% అనేది పోతుంది. ఓకేనా. అవుటింగ్ అంటే ఇన్కమింగ్ ఎంత 0.4 కార్బన్ డైఆక్సైడ్ అయితే 4.0 అనేది మనకేంటిది ఎక్సేల్ అంటే ఏంటిది బయటికి పోతుంది. అంటే ఏంటిది ఇక్కడ ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయ్యి మనకు అది బయట తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ బ్రీతింగ్ ఇన్ అదర్ యానిమల్స్, ఇప్పటి వరకు మనం హ్యూమన్ బీయింగ్స్ అంటే మన దాంట్లో చూసినాం. ఒక్కసారి యానిమల్స్ చూద్దాం. ఫిష్లో చూసినట్లయితే ఇక్కడ ఫ్లాప్స్ అంటే ఏంటిదంటే దొప్పలు అని అంటాం కదా తెలుగులో. తర్వాత ఆ దొప్పలు అనేటివి దానికి తీస్తే మనకు రెడ్ కలర్డ్ గీల్స్ ఉంటాయి, దాన్నే ముప్పలు అని కూడా అంటాము. అవే మనకు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ ఏంటిది గీల్స్. ఇప్పుడు ఫిష్కి రెస్పిరేటరీ ఆర్గాన్ ఏంటిది గిల్, అలాగే హ్యూమెన్కి ఏంటిది లంగ్స్. ఓకే. తర్వాత ఫ్రాగ్కి ఏముందంటే ఫ్రాగ్ అనేది ల్యాండ్ మీద బతుకుతుంది, వాటర్లో బతుకుతుంది, అండర్ గ్రౌండ్ కూడా బతుకుతుంది. ప్రతి సంవత్సరం 2 times అట, 2 సార్లు అండర్ గ్రౌండ్కి వెళ్ళి నివసిస్తుందట, అంటే అక్కడ పోతుంది. ఇక్కడ ల్యాండ్లో చూసుకున్నట్లయితే లంగ్స్ సహాయం, తర్వాత మనకు వాటర్లో చూసుకున్నట్లయితే గీల్స్, తర్వాత అండర్ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే మనకు స్కిన్ సహాయంతో అది బతుకుతుంది. మరి గిల్స్ అనేది మనకు ఎక్కువగా ఎక్కడ కూడా మనకు స్టడీ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. టాడ్పోల్ అంటే ఏంటిది చిన్న కప్ప అంటే పిల్ల కప్ప ఉంటుంది కదా, అది గీల్స్ సాయంలో ఉంటుంది కాబట్టి మనకు రెస్పిరేషన్ ఆర్గాన్ అనేది కన్సిడర్ అయి ఉంటుంది. కాబట్టి ఇంకొకటి కాక్రోచ్ అనేది చూద్దాం. ఈ కాక్రోచ్ హ్యాస్ స్మాల్ ఓపెనింగ్ అండ్ ద సైడ్స్ ఆఫ్ బాడీ, స్మాల్ హోల్స్ ఏంటిది విచ్ ఆర్ కనెక్టెడ్ త్రూ రెస్పిరేటరీ ట్యూబ్స్ ఇన్ ఏ నెట్వర్క్. ఆ నెట్వర్క్స్ అనేవి ఏంటి అంటే ఇక్కడ స్పిరాకిల్స్, అవి ఏం చేస్తాయంటే హెల్ప్ ద కాక్రోచ్ టు బ్రీత్, అవి ఏంటిది శ్వాస తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ద నెట్వర్క్ ఆఫ్ రెస్పిరేటరీ ట్యూబ్స్ కాల్డ్ ఏంటిది ట్రాషియా. ఈ రెస్పిరేటరీ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఈ స్పిరాకిల్స్ అనేది ట్రాషియాకి కనెక్ట్ అయి ఉంటుంది. మనకు ఆప్షన్లో ఇవి 2 కనబడ్డాయి అనుకోండి, మీరు
ఇట్లా ఏ అండ్ బి అనేది ఇస్తారు. ఒకవేళ ఏదో ఒక్కటే కనబడ్డది అని అనుకోండి, ఏది వేసినా కూడా మనకు రైట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ద నెట్వర్క్ ఆఫ్ ఎ రెస్పిరేటరీ ట్యూబ్స్ కాల్డ్ ట్రాషియా టేక్ ఎయిర్ ఫ్రమ్ ఏంటిది స్పిరాకిల్స్, సర్క్యులేట్ ఇట్ ఏంటిది త్రో అవుట్ బాడీ, కలెక్ట్ ఇట్ బ్యాక్ అండ్ సెండ్ ఇట్ అవుట్ త్రో స్పిరాకిల్స్. ఎక్కువ మనము దీన్నే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు నేను ప్రొనౌన్సియేషన్ అనేది ఐఎమ్ నాట్ ఏ బయోసైన్స్ స్టూడెంట్, సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎర్త్వామ్ చూస్తే బ్రీత్ త్రో స్కిన్, ఏంటిది స్కిన్ తోటి బ్రీత్ అంటే తీసుకుంటుందట. మీకు షార్ట్ కట్ కూడా తెచ్చాను. ఫిష్ అంటే ఏంటిది గిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రాగ్ అంటే స్కిన్, లంగ్స్, టాడ్పోల్స్ అనేది గిల్స్. తర్వాత ఎర్త్వామ్ అనేది స్కిన్, తర్వాత కాక్రోచ్ అనేది ఇవి రెండు కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఎర్త్వామ్లో వచ్చేసినట్లయితే ఇట్ ఈస్ థిన్ అండ్ మాయిస్ట్ విత్ మినేట్ హోల్స్, ఏంటిదట తిన్నుగా ఉంటుందట. తర్వాత మాయిస్ట్ అంటే ఏంటిది కొంచెం కొంచెం అట్లా మన జిడ్డుగా అని అంటాం కదా అట్లా. తర్వాత త్రో ద స్కిన్, ఏంటిది త్రో ద స్కిన్ ఎయిర్ పాసెస్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు మనకి ఏదైతే నోస్ తోటి ఉంటుంది కదా, సేమ్ అట్లానే స్కిన్ తోటే అదంతా కూడా జరుగుతుంది. తర్వాత బ్రీత్ త్రూ ఇట్స్ హోల్ బాడీ సర్ఫేస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్త్వామ్కి చిన్న బిట్ అనుకుంటాము కానీ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్లాంట్స్లో వచ్చేద్దాం. టొమాటో అనేది మనకు అందరికీ తెలుసు, నోస్ ఆఫ్ ద ప్లాంట్, ఇది సర్ఫేస్ ఆఫ్ లీవ్స్లలో ఉంటుంది. తర్వాత లెంటిసెల్స్ అనేటి ఏంటి అంటే మనకు సర్ఫేస్ ఆఫ్ స్టెమ్స్ అంటే ఏంటిది స్టెమ్లలో ఉంటాయి. ఇక్కడ మనకు డిస్కవరీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ డిస్కవరీ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఇచ్చారు. ఇది ఒక్కసారి మీరు చదువుకున్నట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఎందుకు చెప్పట్లేదు అంటే మీకు ఏ విధంగా అర్థమవుతుందో మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ అనేది ఎటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఒక 2 times ఒక 3 times చదివినా కూడా తప్పులేదు, అంత బాగుంది. అది ఒక్కసారి చదివేయండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఇగో ఇది ఫిష్ది, తర్వాత ఇది మనకు ఫ్రాగ్ది, ఇది టెక్స్ట్ బుక్లో నుండే తీసుకోవడం జరిగింది. ఇవే టాడ్పోల్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు దాని గురించి మనకు ఇక్కడ ట్రాషియా ఇచ్చారు, స్పిరకిల్ ఇచ్చారు. ఇదండి ఈరోజు క్లాస్. మనకు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి. అట్లాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్స్లలో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించినటువంటి లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో పెడతానండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.